నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ఎర్రబుక్కు పేరుతో వెర్రి పాలన సాగుతోందంటూ పేర్ని రెచ్చిపారు. అలాగే మంత్రి గారి బేరమట హైదరాబాద్లో సూర్యాభాయ్. మనకేదో సూర్యాభాయ్ అనగానే ఒక సినిమాలో క్యారెక్టర్ గుర్తొస్తుంది. ఆ సూర్యాభాయ్ చాలా మోస్ట్ పవర్ఫుల్ అట. మరి మన సర్కారు వారి అనుకూల మీడియాలోనే ఈ కథనం రావటం వాళ్ళని దిగ్భ్రమకు గురి చేసింది. ఇంతకీ ఎవరా మంత్రి? మరొక పక్క అమెరికాలో తానా సభలకు వెళ్ళిన రఘురామకృష్ణరాజు గారు, ఆయన అక్కడ ఒక్కరోజు హోంమంత్రిని అవుతా జస్ట్ 8 hours. అది ఇంతకుముందు ఒకే ఒక్కడు సినిమాలో మాదిరి ఒక్కరోజు ముఖ్యమంత్రి. ఈయన ముఖ్యమంత్రి అడగట్ల పాపం, ఒక్కరోజు హోంమంత్రి అవుతారట. కొన్ని గంటల పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా కావాలట. ఆయన అభిలాషని, అభిమతాన్ని, ఆకాంక్షని ఆయన వ్యక్తం చేశారు. మొత్తానికి చాలా డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి. మరోపక్క నెల్లూరు జిల్లా కరేడులో 8,600 ఎకరాల భూసేకరణ. ఇంకొక 2 జిల్లాలు వరకు జాగ్రత్తగా గవర్నమెంట్ వెళ్ళగలిగితే తడ వరకు భూసేకరణ చేసుకుంటే ఇక్కడి నుంచి అమరావతి దగ్గర మొదలెడితే తడ వరకు రాజధాని ప్రాంతంగా ప్రకటించుకోవచ్చు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 1000 ఎకరాల భూసేకరణ సందర్భంగా రోడ్డు మీద మరి ఆందోళనలు చేసి భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డిని కడిగి పారేసిన కూటమి పార్టీలు ఇప్పుడు సైలెంట్ అయిపోయినాయి. 8,600 ఎకరాలు ఎందుకు అని ఇండోసోల్ ప్రాజెక్టుకి ఊరు లేచిపోతుంది అక్కడ. మరి కన్సర్న్ ఎందుకు లేదో, అసలు స్టేక్ హోల్డర్స్ అయిన స్థానికుల్ని కన్సల్టేషన్లోకి తీసుకోకుండా, సంప్రదింపుల్లోకి తీసుకోకుండా భూసేకరణ నోటీస్ ఇచ్చి తర్వాత గ్రామసభ పెడితే ఎలా ఎదురు తిరిగారో లోకల్స్ మనం చూసాం. వీటన్నిటి మీద బిగ్ డిబేట్లో సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం మస్తాన్ రావు గారు. అలాగే బండారు వంశీకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే వంశీకృష్ణ గారు. అండ్ ఇంకా వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. సో ఒకసారి మస్తాన్ రావు గారు చూశారు కదా, వరుస వెంబడి జరుగుతున్నాయి డెవలప్మెంట్స్. మనం జస్ట్ మన రాజధాని ప్రాంతం మన ఒంగోలు వరకు టచ్ అవుతుంది. ఇంకొంచెం ముందరికి తీసుకెళ్తే అది కూడా కలిపేస్తే, ఇండోసోల్ కూడా కలిపేస్తే నెల్లూరు కూడా వచ్చేస్తుంది. ఇంకో 2 జిల్లాలు కూడా కలిపేస్తే పైన తడదాకా, చిత్తూరు జిల్లా తడదాకా మొత్తం చేసుకోవచ్చు. 1000 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు రోడ్డు మీదకి వచ్చి నానాయాగి చేసిన ఈ కూటమి పార్టీలు ఈరోజు 8,600 ఎకరాలకి భూసేకరణ ఎలా జస్టిఫై చేసుకుంటున్నాయండి? సార్ గుడ్ మార్నింగ్ సార్. 99 వీక్షకులకు, ఎన్లో ఉన్న మిత్రులకు కూడా మీకు సార్ కరేడు విషయం చూస్తే ఇప్పుడు ఆ రైతులు నిరసన అనేది ఎంత న్యాయబద్ధంగా ఉందంటే, దాదాపు 17 గ్రామాలను కలిపి కరేడు మేజర్ పంచాయతీగా ఉంది. చాలా పంటలు కూడా పండుతూ ఉంటాయి అక్కడ. సో అక్కడ భూసేకరణ ఇచ్చేటప్పుడు ఈ పంటలు పండుతాయి, ఫర్టైల్ ల్యాండ్, ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళ జీవనాధారం దెబ్బతింటున్న విషయం కూడా పరిగణలోకి తీసుకోవాలి. అవేమీ లేకుండా భూసేకరణకు దిగటమే ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న పెద్ద తప్పు అని కూడా చెప్పచ్చు ఇక్కడ. ఎందుకంటే ఆ గ్రామాల్లో భూసేకరణకు వెళ్లే ముందు ఆ గ్రామాల యొక్క గ్రామస్తులు ఏ విధంగా అనుకుంటున్నారు, ఏంటి పరిస్థితి, వాళ్ళ జీవనాధారం ఏంటి, ఒకవేళ ఈ భూసేకరణ జరిగిన తర్వాత ఆయా కుటుంబాలు జీవించాల్సిన పరిస్థితి వస్తే ఎక్కడ ఎలా చేసుకుంటారు, వాళ్ళ ఉపాధి ఏంటి, ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఎప్పుడైతే భూసేకరణకు వెళ్ళారో వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఒక రకంగా ఏ పార్టీతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా గ్రామస్తులందరూ ఆ భూసేకరణకు వ్యతిరేకంగా. మీరు కూడా గమనించారో లేదో మస్తాన్ రావు గారు, వైసీపీ కూడా తేలికొట్టిన దొంగలాగానే ఉంది. ఎందుకంటే వాళ్లే కదా అసలు ఇనిషియేట్ చేసింది ఇది. అంటే వాళ్ళని కాదు సార్, యాక్చువల్గా నిజానికి వాస్తవం మాట్లాడుకుని వస్తే ఇండోసోల్ కంపెనీ అనేది జగన్ గారికి సంబంధించిన వ్యక్తులది అనేది గతంలో మనం పేపర్లో చూసాం. అందుకే అప్పట్లో కూడా అప్పుడున్న ప్రతిపక్షం కానీ అది బినామీ కంపెనీ, దానికి మూలధనం కూడా కేవలం ₹1,00,000 ప్రారంభించారనేది అప్పట్లో వార్తలు విపరీతంగా వచ్చిన పరిస్థితి. నిజానికి ఇక్కడ ఒక ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏంటంటే ఇట్లాంటి జరిగినప్పుడు, ఇప్పుడు తోతాపురి రైతులు ఏ విధంగా ఉద్యమిస్తున్నారని కానీ, కొన్ని ప్రాంతాల్లో లేకపోతే పొగాకు విషయంలో కానీ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే రియాక్ట్ అయిన పరిస్థితి కూడా ఉంది. పొగాకు ఏ విధంగా అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించిన పరిస్థితి, మిర్చి రైతులకు సంబంధించిన పరిస్థితి. ఇక్కడ దానికంటే ఆ రెండింటికంటే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ జీవనాధారం కోల్పోతున్నారు. వేల మంది రోడ్డును పడే పరిస్థితి వస్తుంది. అసలు వాళ్ళ కుటుంబాలు ఆ గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అలాంటప్పుడు జగన్ గారు వెంటనే రంగంలో దిగుతారని నేనైతే అనుకున్నాను. బట్ ఏంటంటే గతంలో వాళ్ళు చెప్పిన మాటలను బట్టి ఇప్పుడు ప్రభుత్వం రైతులకి సంబంధించి దెబ్బతీసే పరిస్థితి, అదేవిధంగా ప్రతిపక్షం కూడా మాట్లాడలేని పరిస్థితి. బికాజ్ ఆఫ్ వాళ్ళ సంబంధికులు అనేది గతంలో ఏదైతే విమర్శలు ఉన్నాయో దానికి
అంటే మేరుగు నాగార్జున గారు నిన్న పేరు నాని గారు దాన్ని టచ్ చేశారు, కానీ జస్ట్ అది ఒక 2-3 వాక్యాలకే పరిమితమైంది. అక్కడ ఉవ్వెత్తున లేచిన రైతు వ్యతిరేకతని ప్రతిబింబించే విధంగా రియాక్షన్ లేదనేది కూడా చెప్పాలి ప్రభుత్వం వైపు నుంచి కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం నిన్న పొన్నేకల్లో చూసినప్పుడు కూడా వాళ్ళు రాజధాని అంతా బాగానే ఉంది, భూసేకరణ పూలింగ్ ఇస్తున్నారనే ఒక లుక్ ఇవ్వడం కంటే నిజానికి గతంలో అక్కడ ఇచ్చిన రైతులకు సంబంధించి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయి, వాళ్ళు అవి అమ్ముకోవాలన్నా లేదంటే వాటికి సంబంధించిన వివాదాలు ఉన్నా ఎటువంటి పరిష్కారం లేని పరిస్థితుల్లో ఉన్నారు. సో సార్ రాజధాని ప్రాంతంలో అంటే అక్కడ వైసీపీ వెళ్ళలేని పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఇంతమంది ఇన్ని గ్రామాల వాళ్ళు ఆ విధంగా రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉంటే మామూలుగా సాధారణంగా ఏ ప్రాంతంలో అయినా వెంటనే ఆయా ప్రాంతాల్లో ఉన్న వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ లేకపోతే అక్కడున్న రీజనల్ కోఆర్డినేటర్లు కానీ వెంటనే రంగంలోకి దిగటం, రైతులందరినీ సమావేశపరిచి మీ అండగా మేము ఉంటామని చెప్పేసి ఒక చేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ అదేమీ కనపట్లేదంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వానికి ఒక నిరసన సగే కాదు, అది ఒక వార్నింగ్. ఆ వార్నింగ్ అంటే పరిశ్రమలు ఎంతవరకు అయితే మనకి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాయో రాష్ట్రంలో, అదేవిధంగా ఇన్ని వేల మంది కడుపు కొట్టి లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబాలని రోడ్డును పడేసి ఆ పరిశ్రమ రావాలనుకోవడం కూడా. ఎందుకంటే రైతులు అక్కడ అందరూ కూడా ప్రత్యామ్నాయం చెబుతున్నారు. ఒకవేళ ఇండోసోల్ ప్రాజెక్టుకి సంబంధించి ఏదైనా అక్కడ సోలార్కి సంబంధించి ఏర్పాటు చేయాలంటే బంజరు భూములు ఉంటాయి, ఏమి పండని భూములను తీసుకోవచ్చు. అలాంటివి కాకుండా 4-5 పంటలు పండే వాటిని తీసుకోవడం ద్వారా మా కడుపులు కొట్టడం ఏంటనేది కూడా ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. నిజమే కదా, సోలార్కి సంబంధించిన పరిశ్రమ పెట్టాలంటే బంజరు భూములు అనేది సూటబుల్ ల్యాండ్స్, అంతేగాని ఫర్టైల్ ల్యాండ్స్ ని ఆ విధంగా తీసుకుంటే మస్తానరావు గారు అక్కడ క్లియర్గా ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోయింది ఏంటంటే దే వాంట్ టు గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దట్. వాళ్ళ 500 ఎకరాల్లోనూ 1000 ఎకరాల్లోనూ వాళ్ళ ప్రాజెక్ట్ అయితే వచ్చేది. అందులో మిగిలింది ఏంటంటే తనఖా పెట్టి ఇప్పుడు మన ప్రభుత్వం చేస్తుంది కదా, సంపద సృష్టించడానికి భూములు అమ్మటమో తనఖా పెట్టడం చేసినట్టే వారు కూడా అదే ఫార్ములా, విశ్వేశ్వరరెడ్డి గారి మాననీయ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా అదే ఫార్ములాలో దాన్ని తనఖా పెట్టి డబ్బులు తీసుకొచ్చుకొని తర్వాత విజయ్ మాల్యా టైప్లో మొత్తానికి ఇది జరగబోయేది ఇది. సో దానికోసం ఈ 7,000 ఎక్స్ట్రాగా ఇంకొకటి ఇక్కడ మీరు కన్సర్న్ చూపించాల్సింది ఏంటంటే రైతులు 1000 ఎకరాల మామిడి తోట, ఇది కాక 1000 ఎకరాల 2000 ఎకరాల మాగాడు ఉంది, కాయగూరలు అండ్ అక్కడ పూలు చాలా ఫేమస్ ఆ ఏరియా అంతా. ఒక ఊరు లేచిపోతుంది, అక్కడ గుడి ఉంది, బడి ఉంది, అన్నీ లేచిపోతాయి. సో ఇదండి అక్కడ జరగబోయేది. మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి నేను మన వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు, సో ఒకరోజు హోం మంత్రి కావాలనుకుంటున్నారు రఘురామకృష్ణరాజు గారు. ఆయన ఒకరోజు అంటే 8 అవర్స్ జస్ట్, మనకి ఈ హీరో అర్జున్ మూవీ ఉంది కదా, ఒక్కరోజు ముఖ్యమంత్రి అట్లాగా మొత్తం ఒక రోజులో మొత్తాన్ని చేసి పారేస్తాడు. అట్లా ఒకరోజు ఆయనకే చాలా ఉన్నాయి ఆయన కన్సర్న్స్, ఏది ఈ ప్రభుత్వం అడ్రస్ చేయట్లేదు అనేది ఆయన భావనలాగా ఉంది. మరి హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా అడిగారు. బహుశా గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఆయన్ని చాలా దుర్మార్గంగా ఆయన్ని హ్యాండిల్ చేసిన వాళ్ళందరి పని పట్టడానికి ఎలా చూస్తున్నారండి అదంతా? అసలు ఎందుకని ఇంత ఆయన ప్రభుత్వంతో చెప్పుకోవాల్సింది ఎక్కడో అమెరికా వెళ్ళి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 99 ప్రేక్షకులందరూ నమస్కారాలు. సార్ నా వాయిస్ క్లియర్ గానే ఉందా? క్లియర్ గానే ఉందండి సార్. నా వాయిస్ వస్తుందా? వస్తుందండి, వినిపిస్తుంది. థ్యాంక్ యూ. రఘురామకృష్ణరాజు గారు బాగా బాధ పాపం పగాడికి కూడా రాకూడదేమో అనిపిస్తుంది ఆయన చూస్తే. ఎందుకంటే ఒకప్పుడు చాలా పెద్ద స్థాయిలో ఉండేవాడు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా సీట్ ఇచ్చినప్పుడు రఘురామకృష్ణ అంటే పెద్ద ఫిగర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే ఫిగర్ అంటే వేరే విధంగా సార్, అంటే ఒక పర్సనాలిటీగా ఉండేవాడు పాపం. దాని తర్వాత ఎప్పుడైతే రోజు రచ్చబండి చెప్పి ప్రతిరోజు మీడియాలో జర్నలిస్టులు రోజు లేదా యాంకర్లు రోజు మాట్లాడిన ప్రతిరోజు పెట్టి వీడియోలు పెట్టినా మెల్లిమెల్లిగా డౌన్ అవుతా వచ్చాడు. తెలుగుదేశం పార్టీలో ఆఖరికి ఎమ్మెల్యే సీటుకి పరిమితం అయ్యాడు. మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేశాడు. మంత్రి పదవి కాకపోతే కనీసం నన్ను చూసి స్పీకర్ అన్నా కూడా, నేను లేకపోతే అసలు ఈ కూటమి ఎక్కడ ఉంది, వీళ్ళ ముగ్గురు భాగస్వామి కలపటంలో నేనే కీలక పత్రిక అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాడు. దాని తర్వాత ఇప్పుడు చూస్తే ఒకసారిగా ఏదైతే అమెరికా వెళ్ళి పాపం వాళ్ళ దగ్గర ఈయన మొర చెప్పుకుంటున్నాడు, అయ్యా కనీసం ఒక్క రోజన్నా నాకు 8 గంటలన్న మంత్రి పదవి ఇవ్వండి అని. అది మేక్ ఏ విష్ ఫౌండేషన్ అని ఒకటి ఉండేది వాసుదేవన్ గారు. వాళ్ళు ఏంటంటే ఎవరన్నా కోరికలు తీర్చడం కోసం, ఎవరన్నా కోరికలు తీరని కోరికలు ఉంటే వాళ్ళు ఏమన్నా చివరి స్టేజ్లోనో అట్లా ఉంటే మేక్ ఏ విష్ ఫౌండేషన్ ఏదో, ఆ ఫౌండేషన్ ద్వారా ఒకరోజు పోలీస్ ఆఫీసర్ గానో లేదంటే ఒకరోజు వాళ్ళు అనుకున్నట్టుగా, ఎందుకంటే చివరి దశలో ఉన్నప్పుడు అలా చేస్తారనమాట. నాకు ఈరోజు చూస్తే జాలి కలుగుతా ఉంది. ఆయన 8 గంటల అవకాశం ఇస్తాడంటే బ్లడ్ బుక్ రాస్తాడంట. మళ్ళీ
అంటే ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి నేను ఒక బ్లడ్ రాస్తానని చెప్పి అక్కడ చెప్పటం అని అంటే ఏ స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారు చూడండి. ఎవరో ఒక ప్లకార్డు రప్ప రప్ప అని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త జగన్ గారి మీటింగ్కి వచ్చి ప్లకార్డు ప్రదర్శిస్తే దాన్ని ఎవరో మీడియా వాళ్ళు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అతను ఎవరో ప్రదర్శించాడు సినిమా డైలాగ్ అని చెప్పి జగన్ గారు అంటే రప్ప రప్ప అన్నారు, కుత్తుకల్లో కోస్తామన్నారు, తలకాయలు నరికేస్తామన్నారు అని చెప్పి నానా యాగి చేసినటువంటి ఆ నీచపు మీడియా సంస్థలు కావచ్చు, లేదంటే ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు. మరి ఈ రోజు సాక్షాత్తు నాకు కానీ ఒక 8 గంటలు కూడా వద్దు, ఒక 6 గంటలు కానీ హోంమంత్రి ఇస్తే బ్లడ్ బుక్ రాస్తాడంట. మరి దీన్ని ఏమనాలండి? ఇవాళ వెంకయ్యనాయుడు గారు స్టేట్మెంట్ ఒకటి చూశానండి. వెంకయ్యనాయుడు గారు హైదరాబాద్ లో ఒక పుస్తకావిష్కరణకి వెళ్ళి నాయుడు గారు ఏమంటాడంటే రప్ప రప్ప అనే వాటిని సమర్థించడం కరెక్ట్ కాదండి అంటాడు. అలాంటి సమర్థించేటటువంటి పాలకులకు మద్దతు తెలపడం కరెక్ట్ కాదంటాడు. ఎవరు మద్దతు ఇచ్చారు? రప్ప రప్ప అని పీకలు కోస్తుంది ఎవరు? వినుకొండలో రషీద్ పీక దగ్గర నుంచి తెలుగుదేశం వాళ్ళ పీకలను కూడా కోస్తుంది ఎవరు? కోసింది ఎవరు? మరి వెంకయ్య నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి పాలన కనపడలేదా? సో రఘురామకృష్ణరాజు గారు ఏమన్నారో మీ దగ్గర ఉందా? అంటే డూ యూ హ్యావ్ ఎనీ? ఆయన అన్నట్టు చదివాం కానీ వినలేదు. అంటే ఈనాడు రాసింది కదా సార్, ఈనాడు మరి వెంకయ్యనాయుడు గారి గురించి తప్పుగా అయితే రాయదు కదా, ఎందుకంటే ఆయనకు కిరణ్ కను తానా సభలో మాట్లాడాట కదా. అంటే డూ యూ హ్యావ్ ఎనీ దట్ ఆడియో? రాసింది చదివాం, మీ దగ్గర ఉన్న ఆడియో ఉందా? అదే సార్, నేను పొద్దున పేపర్ చూస్తే తెలిసింది. కొద్దిసేపటికి వస్తాయి కదా ఆయన మాట్లాడారంటే ఖచ్చితంగా వీడియోలు ఉండకుండా ఉండదు కాబట్టి చూద్దాం దాన్ని. సో అందుకని ఆయన మాట్లాడిన మాట్లాడేది రఘురామకృష్ణరాజు గారిది అడుగుతున్నానండి. రఘురామకృష్ణరాజు గారు తానా సభల్లో మాట్లాడింది. రఘురామకృష్ణరాజు గారు తానా సభల్లో మాట్లాడింది ఉందండి, ఎందుకంటే అది ఆల్రెడీ బాగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. నేను వెంకయ్యనాయుడు గారు మీరు మాట్లాడినప్పుడు నాకు వెంకయ్యనాయుడు గారు కొంచెం బ్యాలెన్స్డ్ గా మాట్లాడతారు. ఆయన అన్న ఉద్దేశం మీకు సమంగా అర్థమై ఉండకపోవచ్చు, అది ఎవరికి వర్తించాలో వాళ్ళకే వర్తిస్తుంది. సార్ ఒక్క నిమిషం, ఒక్క సెకండ్, ఎవరికి ఎమ్మెల్యేలందరూ పట్టుబడి చేయగలిగితే నేను హోమ్ శాఖే కోరుకుంటా. హోమ్ ఇస్తే రెడ్ బుక్ అనేది నా దగ్గర లేదు, వేరే వాళ్ళ దగ్గర ఉంది. కానీ నా దగ్గర బ్లడ్ బుక్ ఉంది. నా రక్తపుచారులన్నీ నాకు గుర్తున్నాయి, అరాచకాలన్నీ ఎలా జరిగినాయో గుర్తున్నాయి. కాబట్టి నా బ్లడ్ బుక్ బేసిస్ లో నేను ముందుకెళ్తా. అంటే ఎమ్మెల్యేలు అందరూ కోరుకొని మంత్రి పదవి ఇచ్చేస్తే బ్లడ్ బుక్ అనేది చూపిస్తాడంట. ఏది? ఒక డిప్యూటీ స్పీకర్, అది కూడా అమెరికాకి వెళ్ళి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎంతకంటే దౌర్భాగ్యం. కేబినెట్ లోపల లేకపోతే కేబినెట్ తెలియజేయాల్సిందో ఆయన బయట మాట్లాడారు. సార్ నాకు వాయిస్ కట్ అవుతుంది. ఇండోసోల్ గురించి కూడా ఒకసారి మాట్లాడాలి. చెప్పండి. ఎందుకంటే సార్ ఇండోసోల్ కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే భూములు కేటాయించింది. బట్ మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నటువంటి కరేడు ప్రాంతంలో కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండోసోల్ కు సంబంధించి వాళ్ళు 500 కోట్లు ప్రభుత్వానికి కూడా భూసేకరణకు డబ్బులు కూడా ఇచ్చారు సార్. భూసేకరణకి ఇండోసోల్ వాళ్ళు ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చారు 500 కోట్ల రూపాయలు. ఏదైతే ఏపీ మారిటైమ్ బోర్డు అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా 5148 ఎకరాలని చేవూరు మండలం, రేవూరు మండలాల్లో ఎటువంటి వివాదం లేనటువంటి భూములు, పంటలు పండేటటువంటి భూములు కాదు సార్. అక్కడ ఎటువంటి పంటలు లేవు, ఖాళీ భూముల్ని, ఎటువంటి వివాదాలు లేనటువంటి భూముల్ని ఆల్రెడీ భూసేకరణ చేసి ప్రభుత్వం ఇండోసోల్కి ఇచ్చింది. ఎక్కడ? 5148 ఎకరాలు రేవూరు, చేవూరు మండలాల్లో. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములన్నింటినీ పక్కన పెట్టేసి ఏదైతే కరేడు, ఉలవపాడు ఈ 2 మండలాల్లో భూముల్ని ఏదైతే ఈ ఇండోసోల్కి ఇస్తారు. మరి దీంతో మతలబ్ ఏందో తెలియదు. ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండోసోల్ విశ్వేశ్వర రెడ్డి కడప జిల్లా కాబట్టి విశ్వేశ్వర రెడ్డి జగన్ బినామీ అని చెప్పి వీళ్ళ అధికార ప్రతినిధి పట్టాభి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ దాకా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మీడియా అంతా జగన్ ప్లస్ విశ్వేశ్వర రెడ్డి ఇది కొల్టి ఇండోసోల్ అని పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాశారండి. ఇండోసోలు, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ 2 కలిపితే జగన్మోహన్ రెడ్డి అని ఈ విధంగా పెట్టి రాసినటువంటి వాళ్ళు, మరి అదే ఇండోసోల్ కంపెనీకి సంబంధించినటువంటి విశ్వేశ్వర రెడ్డి గారు 40 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బండ్లు తెలుగుదేశానికి అఫీషియల్ గా ఇచ్చాడు ఎన్నికల ఫండ్ 40 కోట్ల రూపాయలు. మరి ఉన్న మతలబ్ ఏందో వాళ్ళు చెప్పాలి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భూసేకరణ చేసి ఎక్కడ ఒక్క రైతు దగ్గర నుంచి కూడా వివాదం లేనటువంటి భూముల్ని 5148 ఎకరాలు సేకరించిస్తే ఆ భూముల్ని ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టి ఏదైతే 2 పంటలు పండేటటువంటి ఒక మంచి భూముల్ని
అది కూడా మామిడి తోటలు లేదంటే వరి ఇట్లాంటి పండేటటువంటి భూముల్ని ఏదైతే ఈవెన్ వేరుశనగ గ్రామాలు అంటారు, 2 వేరుశనగ. గ్రామాలు కూడా ఉన్నాయి సార్ అక్కడ, వేరుశనగ 2 గిరిజన గ్రామాలు కూడా ఉన్నాయి. అలాంటి గ్రామాలన్నింటినీ తీసేసి ఇప్పుడు ఇండోసోల్కి అక్కడ భూములు ఇవ్వడానికి ఉన్న మతలబు ఏంటో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చెప్పాలి సమాధానం. ఇప్పుడు ఈ సూర్యాభాయ్ ఎవరండి, మీకు ఏమైనా తెలుసా? జనరల్గా మీ ప్రభుత్వంలో ఉండాలి ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ దాకా ఎలా వచ్చారు వాళ్ళు, సూర్యాభాయ్ లాంటి వాళ్ళు? సార్ వాళ్ళు ఇవాళ పేపర్ లో సార్ అది మంత్రి గారి బేరం అని, ఈ రోజు నిన్నేమో సూర్యాభాయ్ అని హెడ్డింగ్ పెట్టి రాశారు. ఒక మంత్రి గారి గురించి ఇక్కడ డెస్క్ టాప్లు కొనుగోలు చేస్తున్నారంటే 50 కోట్లు పెట్టి, దాంట్లో మంత్రి గారు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇప్పించుకుంటున్నారు, మధ్యలో సూర్యాభాయ్ అనే అతను ఉన్నాడని నాకున్న సమాచారం. మరి మంత్రి గారి పేరు అయితే వాళ్ళు రాయలేదు, మరి ఎవరో మంత్రి వాళ్ళే చెప్పాలి. సూర్యాభాయ్ అనే అతని పేరు మాత్రం సూర్యప్రకాష్ రావు అని నాకున్న సమాచారం ప్రకారం. ఎవరండి ఆ సూర్యప్రకాష్ రావు ఏ మంత్రికి దగ్గర ఉన్నాడు, ఏ మంత్రి దగ్గర కూర్చొని ఈ దందాలు చేస్తా ఉన్నాడు, అది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి తెలిసినప్పుడు మరి ఓపెన్ గా నా పేరు ఎందుకు రాయలేదు అంటే ఈ బేరంలో ఆయన కూడా వాటా ఇస్తారనేటటువంటి ఉద్దేశంతో నిన్న ఈ రోజు ఆగాడు. రేపేళ్ళుండి లోపు కానీ అది రాకపోతే ఆమ్యామ్యాలు, రేపేళ్ళుండి పేరు రాస్తాడు, అప్పుడు మనం డిస్కస్ చేయాలి. లేదంటే మన బండారు వంశీ గారు చెప్పాలి, ఎందుకంటే మరి ఎవరో ఆ మంత్రి ఆయన ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ టాపిక్. ఆయన చెప్పారు ఆల్రెడీ. వెంకటరెడ్డి గారు ఆయన ఆల్రెడీ చెప్పారు, ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ టాపిక్. ఆయన శ్రీశైలం గొడవ గురించి మాట్లాడతారు. సార్ ఏంటి ఈ శ్రీశైలం గొడవ ఏంటి సార్? ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య సాపత్యం లేదంట, చివరికి ప్రతిదానికి సీఎం ఇన్వాల్వ్ అవ్వాలండి. వాళ్ళని పిలిచి వాళ్ళకి నోటీసులు ఇచ్చి మాట్లాడుకోవచ్చు కదా, ఒకటే పార్టీ కదా. ఏమైంది అక్కడ? సార్ చిన్నవి ఉంటాయి, జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి గొడవలన్నీ కూడా చిన్న గొడవలు ఉంటాయి, వాళ్ళందరూ కూడా సర్దుకుపోతారు. అన్ని పార్టీల్లో ఉండేటటువంటి కామన్ గొడవ ఇదే శ్రీశైలంలో కూడా జరిగింది. ఆ వాయిస్ ఇదే శ్రీశైలంలో కూడా జరిగింది. మా పార్టీ అధిష్టానం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేకుండానే గొడవలు సర్దుమణిగిపోతా ఉన్నాయి. అక్కడ ఏమంతగా మీడియా హైప్ చేసినంత గొడవలు అయితే ఏం లేవు. వాళ్ళందరూ కూడా కలిసిపోతారు. డెఫినెట్లీ డెవలప్మెంట్ దిశగా దూసుకెళ్తారు. శ్రీశైలంలో అనుకున్నంత స్థాయిలో గొడవలు అయితే లేవు. ఆల్రెడీ నిన్న వాళ్ళు చర్చించుకున్నారు, వాళ్ళు కొలిక్కి వచ్చారు. మా పార్టీ అధిష్టానం ఇన్వాల్వ్మెంట్ లేకుండానే వాళ్ళే సెట్ అయిపోతారు. ఇన్వాల్వ్మెంట్ లేకపోతే నోటీసులు ఇచ్చారు కదా, దీని మీద భూతద్దంలో పెట్టి చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నోటీసులు ఇచ్చారు సార్, నోటీసులు ఇచ్చారు, క్రమశిక్షణా సంఘం నోటీసులు ఇచ్చారు. అవి వాళ్ళు మీరు ఎట్లా చూస్తారు, వాళ్ళు కూడా అట్లనే చూస్తారు. మీరు వాళ్ళు చూసినట్టే ఇల్లు అట్లా చూస్తారు, పెద్ద తేడా ఏం లేదు కదా. ఏమంటున్నారండి? మీరు ఎట్లా చూస్తారో అవతల పార్టీలో, అవతల పార్టీ కూడా మిమ్మల్ని ఇట్లనే చూస్తుంది. అవును సార్, చూస్తారు ఖచ్చితంగా. అవతల పార్టీలో కుటుంబంలోనే ఉన్నాయి కదా గొడవలు, అవన్నీ మేము మాట్లాడాం. మా పార్టీలో గొడవలు ప్రతి పార్టీలో ఉంటాయి సార్, ప్రతి పార్టీలో ఉంటాయి. ఈ కరేడు గొడవ ఏంటండి? సరే సర్దుకుంది కదా అది మొత్తానికి. నంద్యాలలో సామరస్యపూర్వక వాతావరణం, అందరూ కూడా తెల్ల జెండాలు ఎగరేస్తున్నారని మీరు చెప్తున్నారు. ఓకే, కరేడు గొడవ ఏంటండి? 8,600 ఎకరాలు, 1000 ఎకరాల నుంచి 8,600 ఎకరాల దాకా ఎందుకు ఎస్కలేట్ అయింది? ఇట్ హాస్ బికమ్ ఎ మేజర్ ఇష్యూ నౌ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏదైనా కానీ ప్రజల అధిష్టానం మేరకే మేము పాలన చేస్తాం. ప్రజలకు ఇష్టం లేకుండా చేసేది ఏదైతే కూడా ఉండదు. డెఫినెట్లీ ఈ కరేడు ఈ ఇష్యూస్ అన్నీ కూడా సెట్ అవుతాయి. వెయిట్ అండ్ సీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో జనరల్గా భూసేకరణ నోటీస్ ఇచ్చే ముందర ఏం చేస్తారంటే లోకల్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు, వెళ్తారు, మాడతారు. భూసేకరణ నోటీస్ ఇచ్చిన తర్వాత గ్రామసభ పెడితే ఎలా తిరగబడ్డారు మీరు చూశారు. 1 కాదు 2 కాదు, 1000 ఎకరాలు. ఓకే, 1000 ఎకరాలు వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ తీసుకురావాలంటే అవసరం పడుతుంది. వాళ్ళు డిఫరెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ లోపల వైటల్ ఇన్స్టాలేషన్స్ చేసుకోవాలి. కాదంటలేదండి, వాళ్ళు ఎంచుకున్న ప్రాంతం కూడా కరెక్ట్, ఎందుకంటే సముద్రానికి దగ్గరలో ఉంటుంది. బట్ ఒక ఊరు లేచిపోవాల్సినంత నెసిటీ ఏమొచ్చిందండి? అదే సార్, ఇప్పుడు అట్లాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటేనే కదా గ్రామ సభల్లో చెప్తా ఉన్నారు. వాటిని పరిగణలోకి తీసుకుంటారు. గ్రామ సభ పెట్టి అన్ని తీసుకున్న తర్వాత చివరికి పరిగణలోకి తీసుకుంటారు. ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ప్రజల అభిష్టానం మేరకు ఏదైనా జరుగుతుంది. ఏమంటే భూసేకరణ నోటీస్ ఇచ్చేసారు సార్, నేను అది కదా మొత్తుకుంటున్నది. మీకు అర్థం కావట్లా. నోటీస్ ఇచ్చిన తర్వాత గ్రామ సభ పెడుతున్నారు. గ్రామ సభ పెట్టి మాట్లాడి తర్వాత భూసేకరణకి వెళ్ళాలి. అవును సార్ కరెక్టే. భూసేకరణకి నోటీస్ ఇచ్చారు, ఇంకా భూమి సేకరించలేదు కదా. డెఫినెట్లీ మేము చెప్తా ఉన్నాం, ప్రజల అభిష్టానం మేరకే జరుగుతుంది. దానికన్నా ముందు జరగాల్సింది గ్రామసభ. అది నేను అంటున్నది. గ్రామసభ పెట్టి మాట్లాడి, అయ్యా ఇట్లాగా ఆయన ఏదో ఇంకా 8,000 ఎకరాలు, ఇంకా 7,600 ఎకరాలు అదనంగా అడుగుతున్నాడు, మీ ఊళ్ళు ఇళ్ళు వాకిళ్ళు ఖాళీ చేసి మీరు ఇక్కడి నుంచి పారిపోవాలి అని వాళ్ళతో పిలిచి మాట్లాడాలి కదా. అంతా అయిన తర్వాత చేస్తే అవసరం లేదు రేణు వాసుదేవన్ గారు. అక్కడ జరిగింది అదే, అక్కడ జరిగింది. అక్కడ మీరు చూడండి అక్కడ ప్రొటెస్ట్ చూడండి, కరెక్టే సార్, ప్రొటెస్ట్ చూడండి. పారిపోవాలి
వెళ్ళిపోవాల్సిందే మరి. ఏమంటే అసలు ఈ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారా? క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారా? క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారా? ఏమంటే ఇది లార్జ్ స్కేల్, వినండి, లార్జ్ స్కేల్ ఎక్విజిషన్, లార్జ్ స్కేల్ ఎక్విజిషన్ క్యాబినెట్ లో నిర్ణయం మాట్లాడుకున్నారా? కొన్ని నిర్ణయం తీసుకోవడం పక్కన పెట్టండి, మాట్లాడుకుంటారు. ప్రజల అభిష్టానం మేరకే వెళ్తాం. తాడికొండ ఏమైందండి? తాడికొండ మీ గుంటూరు అదే జిల్లాగా తాడికొండ మండలం పొన్నికల్ దగ్గర ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారికి అక్కడెందుకు ఆయనకి నిరసన? ఇది అది కూడా ఇంత పెద్ద వ్యవస్థలో మీరు నిరసనలే చూస్తా ఉన్నారు. ఇస్తానన్న వాళ్ళకి చూడరు కదా, మీరు అడగరు కదా. అయ్యో, ఎందుకు ఇస్తానన్న వాళ్ళని ఎందుకు చూడలేదు? ఆల్రెడీ చూసాం, నారాయణ గారి దగ్గరికి వచ్చి ఇచ్చిన వాళ్ళని కూడా చూసాం. 100% లో ఒక 5% నిరసనలు మాత్రమే చూపించి ఇదిగో ఈ నిరసన ఏంటి అంటారు. ఇస్తానన్నవి చూడరు కదా మీరు. ఇస్తానన్నవి కూడా చూసాం, ఇస్తానన్నవి కూడా నారాయణ గారి దగ్గరికి ఆయన కారు దగ్గరకు వచ్చి చెప్పినవి కూడా చూసాం. ఈ నిరసన కూడా చూడరు. అంటే మీరు చెప్పినవి మాత్రమే చూడాలంటారు, ఇవి చూడకూడదు అంటారు. నేను అడుగుతున్నది వంశీకృష్ణ గారు, 5%, 2%? నిరసన ఇస్ నిరసన, ప్రొటెస్ట్ ఇస్ ప్రొటెస్ట్. అవన్నీ చూసి అందుకనే వాళ్ళు 11కి వచ్చారు. అందుకనే వాళ్ళు 11కి వచ్చారు. మీరు కూడా అలాగే వద్దాం అనుకుంటే చేయండి. అందుకనే వాళ్ళు 11కి వచ్చారు. నేను మళ్ళీ చెబుతున్నా, అందుకనే వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా తలుపులు బిడాయించుకుని పరిపాలన చేయబట్టి వాళ్ళు 11కి వచ్చారు. నిరసనలు మాత్రమే చూస్తారు. ఇస్తానన్న 95% చూడరు, ఎడగరు. సరే, ఆ 95% సంగతి సరే, ముందర దీనికి సమాధానం చెప్పండి. దీనికి సమాధానం చెప్పండి. దీనికి సమాధానం చెప్పండి. దీనికి సమాధానం రైతులు దానికి సిద్ధంగా లేరనేటటువంటి మెసేజ్ మీరు తీసుకెళ్ళదలుచుకుంటున్నారు. అవును, అది అక్కడ సిద్ధంగా లేరు. నేను తీసుకెళ్ళలేదండి, అక్కడ ఉంది. సరే, పీసీఆర్ ఆ విజువల్ ఆ మొత్తం ఆ సౌండ్స్ అన్ని ఆయనకి వినిపించేలాగా పెట్టండి. చూపించండి. ఆయన అడుగుతున్నారు పాపం, చూపించండి. నేను ఒప్పుకుంటున్నా వాసుదేవన్ గారు, నేను ఒప్పుకుంటున్నాను. 5% నిరసనలు ఉన్నాయి, అన్ని చోట్ల నిరసనలు లేవు, మాకు తెలుసు. మీరు ఏం తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి? చూడండి, మీ మీడియా, మీ 99 టీవీ ఏం తీసుకెళ్తుంది ప్రజల్లో? చూపించకూడదు అంటే ప్రజల నుంచి వచ్చిన నిరసన చూపించకూడదు అంటారా? చూపించవచ్చు, స్వచ్ఛందంగా ఇస్తామన్న వాళ్ళని చూపించలే, స్వచ్ఛందంగా ఇస్తామన్న వాళ్ళని చూపించండి. సరే, అవి కూడా చూపించండి. ఇచ్చిన వాళ్ళని చూపించండి. ఇప్పటిదాకా లిస్ట్ ఏదో బయట పెట్టండి, ఆ లిస్ట్ బయట పెట్టండి సార్. మీరు పంపించండి, మీరు ఇప్పుడు పంపించండి, చూపిద్దాం. ఇంతమంది ఇస్తానన్నారని పంపించండి. ఇప్పుడు పంపించండి. 95% పంపించండి, చూపిద్దాం. చూపించండి, మీరు పంపించండి. మీరు ఇప్పుడే పంపించండి. మీరు డిబేట్ అయ్యే లోపల పంపించండి. మీరు ఈ లోపల ఎత్తుక్కోండి. ఈ లోపల మస్తాన్ రావు గారు, యు ఆర్ సన్ ఆఫ్ ద సాయిల్. మీకు తెలుసు, మీరు కూడా గుంటూరు జిల్లాయే. 95% ఇచ్చినప్పుడు ఈ 5% ఎందుకు పట్టించుకోవాలనేది తెలుగుదేశం ప్రశ్న. 95% ఇచ్చినట్టు మీ దగ్గర మీరు అక్కడ చాలా విస్తారంగా తిరిగారు కదా, ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ప్రాంతంలో. పైగా మీరు యు ఆర్ జస్ట్ అబౌటింగ్ ద క్యాపిటల్, సిట్టింగ్ అబౌటింగ్ ద క్యాపిటల్, గుంటూరులోనే ఉంటారు. ఆ 95% ఎవరంటే ఆ 14 గ్రామాల్లో 95% ఇచ్చేశారు అని ఆయన చెబుతున్నారు. అది మీరు చూసారా? సార్ వంశీకృష్ణ గారు, నేను ఒక ప్రశ్న వేస్తాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో మీ కార్యకర్తలను వేలాది మందిని నిర్బంధాలకు గురి చేస్తే మీలాంటి 10 మంది మాత్రమే కదా బయటకు వచ్చింది. సో 10 మంది బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు, పత్రికలకు ఎక్కారు, మీడియాకి ఎక్కారు, ఇంకా పోరాడారు. రైతులు కొద్ది మందే వచ్చారంటే ఎక్కువ మంది రాలేరండి. భయం ఉంటుంది వాళ్ళకి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బయటకు వచ్చి రాగలరా? వచ్చి బతకగలరా వాళ్ళు? అట్లా ఉంటుంది పరిస్థితి. అంటే వచ్చేది కొద్ది మంది వాయిస్ అయినా ఎక్కువ మంది నిరసన అనేది వాళ్ళ ద్వారా వెల్లడవుతుంది ప్రభుత్వానికి. అదే గ్రహించాలి. కానీ అందరు రాలేదు కదా అంటే ఎట్లా? మీరు చెప్పండి. ఇప్పుడు మనం అందరం చూస్తా ఉన్నాం, ఇక్కడ 34,000 ఎకరాలకు సంబంధించి రిటర్నబుల్ ప్లాట్ల మీద ఏ ఒక్కళ్ళైనా సంతోషంగా ఉన్నారా? ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళ భూములు అమ్ముకోవాలన్నా, వాళ్ళ ఇంట్లో పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలన్నా ఆ భూములు అమ్ముకునే పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వాన్నో లేకపోతే మన రాష్ట్రానికి రాజధాని రావాలనో ఒక మంచి కార్యక్రమానికే వాళ్ళు ఇచ్చారు. కానీ వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళకి ఆ విధమైన లబ్ధి కలిగిందా? లబ్ధి అనేది తీసేయండి. అసలు వాళ్ళ భూములు వాళ్ళ మీద దాని ఆధిపత్యం అన్న ఉందా? పోనీ వాళ్ళ భూములు తీసుకొచ్చింది ఎవరు సార్? సార్ ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు సార్? ఎవరు తీసుకొచ్చారనే కదా సార్. ఇప్పుడు నేను అనేది మళ్ళీ వెళ్తున్నాం. మళ్ళీ మనం ఓకే, ఆ పరిస్థితి వచ్చింది. ఆ 34,000 ఎకరాలకు సంబంధించి మనం ఇవ్వగలిగామా? ఇవ్వకుండా మళ్ళీ మనం 44,000 ఎకరాలు వెళ్తా ఉంటే వాళ్ళని చూసి మోడల్గా వీళ్ళు ఏమనుకుంటారు? సో ఆ భయాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. వాళ్ళు పొన్నెకల్లులో మాత్రమే తిరగబడ్డారు.
మిగతా అందరూ కూడా సంతోషంగా ఇస్తున్నారని అనుకోవద్దు. ఇప్పుడు తాడేపల్లిలో వెళ్తే మనకి అక్కడ ఏం చేసాం, వాళ్ళ భూములు ఇవ్వమంటే గ్రీన్ జోన్ పెట్టాం కదా. అక్కడ తాడేపల్లి ఉండవల్లి ప్రాంతాల్లో గ్రీన్ జోన్ పెట్టి వాళ్ళు అమ్మనీయకుండా చేశాం కదా. సో రైతులు అనేది నేననేది ఏంటంటే, రైతులు వాళ్ళ భూముల మీద, మన ఇంట్లో మన భూమి మన ఇంటి మీద మనం ఎట్లా ఇది కోరుకుంటామో, హక్కు కోరుకుంటామో, వాళ్ళు వాళ్ళ జీవనాధారం మీద హక్కు కోరుకుంటారండి. కొద్దిమందే వచ్చారనేది ఎట్లా అంటాం? గతంలో ఇచ్చిన 34,000 ఎకరాలకు ఓకే, జగన్మోహన్ రెడ్డి గారే చేశారు, వాళ్ళకి ఇవ్వలేదు, ఆ 3 రాజధానులు అని చెప్పేసి వాళ్ళకి అన్యాయం చేశారు. మరి మళ్ళీ వాళ్ళకి న్యాయం చేసి మీరు 44,000 ఎకరాలకు బయలుదేరండి, అది మంచిది కదా. ఇప్పుడు కరేడే ఉంది. గతంలో లోకేష్ గారు, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి గారు అందరూ కూడా సిబిఐ డిమాండ్ కూడా చేశారు ఇండోసోల్ మీద, జగన్మోహన్ రెడ్డి గారు బినామీ అని చెప్పేసి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు, లోకేష్ గారు మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు కరేడు భూముల విషయంలో. అందరూ కుమ్మక్కైపోతే ఇక రైతులకు దిక్కెవరు చెప్పండి మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఆ భూములు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పారు ఆ భూములు కాదు ఈ భూములు ఇచ్చారని. ఓకే, అసలు ఏ భూములైనా సరే రైతులకు అన్యాయం జరిగితే ఒప్పుకోమని జగన్మోహన్ రెడ్డి గారు ఇండోసోల్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వగలరా? మీరు పొన్నెకల్లు గ్రామ రైతులకు వ్యతిరేకంగా మీరు మాట్లాడగలరా? రైతులు జీవనాధారం అనేది ప్రధానం అండి. వాళ్ళకి వాళ్ళ ఉపాధి, వాళ్ళు ఏదో భూమిని నమ్ముకొని బతుకుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెబుతా ఉంటారు భూమిని నమ్ముకొని బతికేమని, మేము ఎప్పుడు అన్యాయం చేయమని. ఇక్కడ ఏం చేస్తాం సార్? అదే కదా చెప్తా ఉన్నాం, అన్యాయం చెయ్యం, అన్యాయం చెయ్యం. మేము అదే చెప్తా ఉన్నాం, అన్యాయం చెయ్యం. నేననేది కొంతమందే వచ్చారంటే దానికి చెప్తున్నాను సార్, కొంతమందే వస్తారు. నేను కొంతమందే వచ్చారని అనలేదు మస్తాన్ రావు గారు. మస్తాన్ రావు గారు ఒక 5% నిరసనలు ఉన్నాయని అన్నా. మస్తాన్ రావు గారు ఆగండి, ఒక 5% నిరసనలు ఉన్నాయని అన్నాను నేను. ఒక 5% నిరసనలు ఉన్నాయి, దానికి వాసుదేవన్ గారు అన్నారు ఏమన్నారంటే, మరి ఎవరైతే స్పష్టంగా ఇచ్చారో అని చూపించమన్నారు. మాకు టైం ఇవ్వండి చూపిస్తాం. సరే, ఆయన టైం అడుగుతున్నారు కదా మస్తాన్ రావు గారు. బండారు వంశీకృష్ణ గారు టైం, ఆయన చాలా జనైన్గా అడిగారు, టైం అడిగారు. వీ నీడ్ టు, ఆయన ఎప్పుడు వెసులుబాటు ఉంటే అప్పుడే, మనమేం టైం ఏం పెట్టద్దు. ఆయన ఎప్పుడు వీలుంటే అప్పుడు వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే అవి కూడా మనం చూపిద్దాం వాళ్ళు. అంతేగాని దీంట్లో ఇక్కడ వాదులాట అనవసరం. ఆయన ఎలాగ ఇస్తానన్నారు, ఆయన డినై చేయలేదు కదా, ఇస్తానన్నారు. లెట్ హిమ్ టేక్ 2 days 3 days టైం తీసుకొనియండి. ఆయన ఎప్పుడు రెడీగా ఉంటే అట్టాగా ఫోన్ చేస్తారో ఆయన, అప్పుడు మనం కూర్చుందాం, మాట్లాడదాం, స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళ పేర్లు కూడా చూపిద్దాం. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? అండ్ రెండోది మస్తాన్ రావు గారు, రెండోది కరేడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంతకీ ఎవరండి ఆ సూర్యాభాయ్ ఎవరండి? హఠాత్తుగా తెర మీదకి వచ్చేసాడు. మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, 2 మంత్రులు అండి, పేర్లు అనవసరం, అందరికీ తెలిసిందే. వాళ్ళు హైదరాబాద్లో లోటస్ పాండ్ దగ్గర కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని ఈ దందాలు చేస్తున్నారు అనేది ప్రధానంగా వాళ్ళకున్న, ఇప్పుడు మీరు చదివిన పత్రిక వాళ్ళకున్న కన్సర్న్. నిజంగా కూడా వాళ్ళు అక్కడ కార్యాలయాలు ఓపెన్ చేసుకున్నారు, తప్పేం లేదు. వాళ్ళకి ఎక్కడ ఉంటే తప్పేంటి, వాళ్ళ కార్యాలయాలు ఉంటే, కానీ వాటిని దీనికోసం వినియోగిస్తున్నారనేది వీళ్ళ ఆరోపణ. అందులో నిజం ఉంటుందా? ఆ కంప్యూటర్ డెస్క్టాప్ల కొనుగోలులో 50 కోట్లు ఏంటండి? అవన్నీ అక్కడే చేసుకోవచ్చు కదా, హైదరాబాద్ దాకా రావటం దేనికి? ఏమైనా చేసుకుంటే వీళ్ళకి యాక్సెస్ ఇచ్చినట్టు అవట్లా? ఖచ్చితంగా దీని మీద వెంటనే స్పందించాల్సింది. ఎందుకంటే కూటమి సర్కారు మీద డైరెక్ట్ బ్యానర్ ఐటమ్స్ ఇస్తా ఉన్నప్పుడు ప్రభుత్వంలో అవినీతి జరగలేదు, లేదా పలానా మంత్రులు ఈ విధంగా చేయలేదు, మా దృష్టికి వచ్చింది, మా మీద బుర్ర జల్లుతున్నారన్న ఒక ఖండన ఇవ్వాలి. లేదు అది నిజమే, ఆ మంత్రుల మీద చర్య తీసుకుంటామని చెప్పినా చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే సిఎస్ఓ, లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఇప్పుడు డెస్క్టాప్లు కొనుగోలు చేస్తా ఉన్నప్పుడు అక్కడ ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అనేది అనుకోని పత్రికే అంటారు. నేను అనేది ఏంటంటే, కొంత వాళ్ళకి సజెషనబుల్గా చెప్తా ఉంటారు కాబట్టి ఆ పత్రికలోనే వస్తున్నప్పుడు, నిన్న ఒక ఐటమ్ వచ్చింది, ఇవాళ ఒక ఐటమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. లేదు అది అట్లాంటిది ఏమి జరగట్లేదు, మా దానిలో మా ప్రభుత్వంలో అలాంటి వైట్ పేపర్ లాగా ఉంటుంది, అట్లాంటి ఆరోపణలు చేసిన పత్రిక మీదన్నా పరువు నష్టం దావా వేస్తామని చెప్పాలి, లేదంటే ఆ మంత్రి మీదన్నా యాక్షన్ తీసుకోవాలి. రెండింటిలో చెప్పాలి. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరన్నా ఆ మంత్రి పేరు ఇంకోటో ఉదహరించామనుకోండి, మన మీద వేస్తారు తప్పితే వాళ్ళు ఆ పత్రిక మీద, మనం చూస్తా ఉన్నాం కొన్ని అంశాల్లో, ఆ పత్రికలో వచ్చిన వాటి మీద మనం మాట్లాడినా కూడా మళ్ళీ యువతల వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది కానీ ఆ పత్రిక మీద యాక్షన్ ఉండదు. సో నేననేది ఏంటంటే, ఖచ్చితంగా ఆ మంత్రులు ఎవరైతే దుర్వినియోగం చేశారో ప్రజాధనాన్ని, అదన్నా వెనక్కి తెప్పించాలి. లేదు అలాంటిది ఏమీ జరగట్లేదు, మా ప్రభుత్వంలో క్లియర్గా ఉంది, పారదర్శకంగా ఉందని చెప్పాలి. అది సరే, మీరు ఇప్పుడు అడుగుతున్నారు, వాళ్ళ మాజీ మంత్రులే ఇంతవరకు బయట పెట్టట్లేదు. రోజా గారిది ఇంతవరకు బయట పెట్టలే, 100 కోట్లు అన్నారు, అదే ఆడుదాం ఆంధ్ర అని, దానికోసం వెయిటింగ్. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి దానికోసం వెయిటింగ్. అసలు గొడవ మొదలైంది ఆయన దగ్గర.
మీకు ఆ విషయం తెలుసా? శ్రీధర్ సిట్ ఆఫీసర్ ఆయన రిపోర్టెడ్లీ టెండర్డ్ హిస్ రిజిగ్నేషన్. డీజీపీ గారు పిలిచి, బాబు వద్దయా మీరు సెలవు పెట్టాలండి అని చెబితే ఆయన సెలవు పెట్టి వెళ్ళారు. ఏమని? గవర్నమెంట్ అడిగింది ఆయనకి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వమని. ఎట్లా రాస్తాడు? అవైలబుల్ ఎవిడెన్స్ ప్రకారం అక్కడేంటి, చెక్ పోస్టులు దాటి లోపలికి వచ్చిన తర్వాత కస్టమ్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుందండి. అది మెడ్రాస్ నుంచి, చెన్నై నుంచి వచ్చిన కస్టమ్స్ కమిషనర్ నెత్తి నోరు కొట్టుకొని చెప్పాడు, మీరేం చేసుకున్నా అవినీతులు అక్రమాలు అలాంటివి ఉన్నాయంటే చెక్ పోస్ట్ దగ్గర బయట ఆపేయండి, లోపలికి వచ్చిన తర్వాత దిస్ అవర్ జ్యూరిస్డిక్షన్, మీరు యూ కెనాట్ ఇంటర్వ్యూన్. అండ్ రెండోది, షిప్ 12 నాటికల్ మైల్స్ అవతల ఉంది. 12 నాటికల్ మైల్స్ వరకే మీకు జిల్లా అడ్మినిస్ట్రేషన్కే, దట్ టు విత్ ద కన్సెంట్ ఆఫ్ కస్టమ్స్ అండ్ పోర్ట్ అథారిటీస్ దే హ్యావ్ టు గో. 12 నాటికల్ మైల్స్ దాటితే 12 నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు కూడా షిప్ కంట్రోల్, మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ కంట్రోల్లో ఉంటుంది. 200 నాటికల్ మైల్స్ దాటితే అంతర్జాతీయ జలాలు. ఇవన్నీ తెలిసాయి కాబట్టి అవే రాశాడు ఆయన రిపోర్ట్లో. ఇంతకు మించి రాయడానికి ఏం లేదు. అవినీతి అక్రమం జరిగింది, ఇది స్మగ్లింగ్ బియ్యం అంటే, ఆయన స్మగ్లింగ్ బియ్యం అయి ఉండొచ్చు కాక, బట్ ఆయన దగ్గరున్న ఎవిడెన్స్ ప్రకారమే పోతారండి వాళ్ళు. ఒత్తిడి చేశారు, సిద్ధార్థ కౌశల్ని ఒత్తిడి చేశారు. ఇదంతా పెద్ద రప్చర్ అవుతుంది అక్కడ. సార్ ఇప్పుడు నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఆ లోపలికి వెళ్ళటం మీద కూడా వివాదం ఉంది. కొద్దిసేపటి వరకు అనుమతులు ఇచ్చేదాకా ఆయన కూడా లోపలికి అలౌ చేయలేదు. సో నేనేదేంటంటే, ఈ పౌర సరఫరాల శాఖకి సంబంధించి మొత్తం అందరికీ తెలుసు ఎక్కడెక్కడ బియ్యం కొనుగోలు చేస్తా ఉన్నారు, ఎన్ని వేల లారీలు వస్తా ఉన్నాయి అనేది తెలుసు. అవి బిఫోర్ ది కస్టమ్స్ వాళ్ళకి వెళ్లే ముందే వీళ్ళు స్వాధీనం చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు, ప్రతి జిల్లాలో ఈ విధంగా ఈవెన్ పౌర సరఫరాల పోస్టులకు సంబంధించి, అధికారుల పోస్టులకు సంబంధించి కూడా వేలంపాటలు జరిగే స్థాయిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిందన్నారు. మరి ఇప్పుడు 1 year అవుతుంది. మరి వీళ్ళు ఏ మేరకు ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు, ఎంతమందిని సస్పెండ్ చేశారు జిల్లా పౌర సరఫరాల అధికారులు? అంతకుముందు వాళ్ళు చేసిన పోనీ గతంలో వైఎస్ఆర్సీపీలో చేశారని అనుకుందాం. అప్పుడు వాళ్ళ మీద అట్లా అవినీతికి పాల్పడే వాళ్ళ మీద, లేకపోతే రేషన్ మాఫియాకి పాల్పడే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ రోజు ఎటువంటి చర్యలు లేవు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కింగ్ పిన్ అన్నారు. పవన్ కళ్యాణ్ గారే పదే చెప్పారు, ఎలక్షన్ ప్రచారంలో చెప్పారు, కాకినాడ వెళ్ళి సవాల్ కూడా చేశారు. వాళ్ళని అరెస్ట్ చేయలేదు. మీరు అన్నట్టు రోజా గారి మీద, లేకపోతే జోగి రమేష్ గారి మీద, వీళ్ళందరి మీద అనేక రకాలైన అవినీతి ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. ఆరోపణలు సంబంధించి ఎటువంటి ఆధారాలు కానీ, వాళ్ళని అరెస్ట్ చేయడంలో కానీ ఘోరంగా వైఫల్యం చెందారని చెప్పొచ్చు. అంటే కేవలం రాజకీయ బురద కోసమే ఈ ఆరోపణలు చేశారా అనేది ప్రజలకి అనుమానాలు వస్తున్నాయి. రైట్. ఒకసారి వెంకటరెడ్డి గారి దగ్గర, వెంకటరెడ్డి గారు, మీ హయాంలో ఐపీఎస్లు అన్ని మరకలు అంటించుకొని జైళ్ళకి వెళ్ళి చివరికి బెయిళ్ల మీద బయటకు రావాల్సి వస్తుంది. ఇక్కడికి వస్తే వీళ్ళేమో ఈ ఒత్తిడి తట్టుకోలేక, అంటే మీరు ఐఏఎస్ని ఐపీఎస్ని మీ 2 పార్టీలు ఈ రాష్ట్రంలో బతకనివా? ఉద్యోగాలు చేసుకునియారా మీరు? మీ యాటిట్యూడ్ వల్ల ఎంత రప్చర్ అయిందో చూశారు కదా సార్. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్ల మీద ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత, అంటే మా ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారన్న ఉద్దేశంతో కొంతమంది ఇంటెలిజెన్స్ గా ఉన్నారు కాబట్టి, సీతారామాన్యాలు గారిని, ఎందుకంటే ఆయన ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నాడు కాబట్టి జరిగింది కాబట్టి ఆయన మీద కక్షపూరితంగా వెళ్ళటము. సో వాళ్ళు చేస్తా ఉన్నారు, మేము ఎక్కడ చేయలేదు కదా. మేము ఒక ఏబి వెంకటేశ్వరరావు క్లియర్, ఎందుకంటే ఆయన ఫోన్లు ట్యాపింగ్ చేశాడు అనేది మా దగ్గర ఉంది. మా నాయకులు కొంతమందికి ఆయన మీడియేటర్ గా పనిచేసే ఎమ్మెల్యేలు మీరు చేసిన ట్యాపింగ్ సంగతి ఏంటి? మీరు చేసిన ట్యాపింగ్ సంగతి ఏంటి? తీమనండి సార్, వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. మన తీశారు కదా, ఎవరు మన తీశారు కదా, దాంట్లో మీవి కూడా బయటపడ్డాయి కదా. ఏ రాష్ట్రంలో సార్? ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో తీసినప్పుడు ఆ లింక్స్ ఇక్కడ కూడా ఎస్టాబ్లిష్ అయినా, మీరు కూడా చేశారు. ఆంధ్ర నుంచి కూడా ట్యాపింగ్ అయింది సార్. ఒక్కటి నేను క్లియర్ గా, ఈ ప్రభుత్వం ఏదైతే మా మీద ఆరోపణ చేసింది కదా, మేము జడ్జిల ఫోన్లు ట్యాపిల్ చేసామని అది చెప్పి సుప్రీంకోర్టు సిట్టింగ్ చేస్తూ విచారణ చేపించండి, మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఫోన్ ట్యాపింగ్ చేయలేదన్న దానికి మేము సుప్రీంకోర్టు సిట్టింగ్ చేస్తూ విచారణ అడగండి. మరి వేసేటటువంటి ఉందా, ఏం చేయటటువంటిది మరి ఉందా? మరి కూటమి ప్రభుత్వం తీసుకుందా? సంవత్సరం అయింది, మా మీద అనేక ఆరోపణలు చేశారు. ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్లు తినేశారు అన్నారు. అసెంబ్లీలో వాళ్ళే చెప్పారు మళ్ళీ ఆడుదాం ఆంధ్రాలో ఇవన్నీ కొనుగోలు చేశారంటే ఎక్కడ ఏం జరగలేదని. 30,000 మంది మహిళలు ఎత్తుకుపోయారు, మిస్ అయ్యారన్నారు, అదేం లేదని మళ్ళీ చెప్పారు. రంగుల మీద ఇట్లానే మాట్లాడారు. 14 లక్షల కోట్లు అప్పటికి ఒక్కటి కాదు కదా సార్, వాళ్ళు మా మీద ఎక్కడా లేనటువంటి ఎలిగేషన్స్ అన్ని చేశారు. ఎందుకు సార్? విశాఖపట్నంలో ఒక డ్రగ్ కంటైనర్ వచ్చిందని చెప్పి ఎంత నానా యాగి చేశారో మీకు తెలుసు కదా. సిబిఐ కూడా రంగంలోకి దిగింది, అది డ్రై ఈస్ట్ అని చెప్పారు. ఇప్పుడు మరి నిజంగా డ్రగ్గే వస్తే ఆ డ్రగ్ ఎవరిది? మళ్ళీ ఇప్పుడు డ్రై ఈస్ట్ ఎందుకు అయింది? లేదా మీరు డ్రగ్ అని చెప్పి తప్పుడు ఆరోపణలు చేసి డ్రగ్ ఆంధ్రప్రదేశ్ ని గంజాయిగా మార్చేశారు, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చారు, విశాఖపట్నం డ్రగ్ క్యాపిటల్ గా మార్చారని నానా యాగి చేసి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు ఈ రోజు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి కదా. 2, అమరావతి గురించి ఖచ్చితంగా చెప్పాలి సార్, ఎందుకంటే నాకు కూడా ఆ ప్రాంతంతో, అదే ప్రాంతానికి మీరు అట్లా నలుగురు అదే ప్రాంతానికి అనుకోండి, ప్యానల్లో ఉన్న నలుగురు ఒకే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి నేనేమన్నా అంటే
మీరు అమరావతి ఏదో తీసుకున్నారు 35,000 ఎకరాల భూములు సేకరించారు. ఇప్పుడు దాన్ని ఎవరో కూడా కాదనలేరు, వెనక్కి తీసుకోలేరు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 45,000 ఎకరాలు తీసుకుంటామంటే 3 పంటలు పండేటటువంటి భూములు ఏం చేయాలని? ఒక రాజధానికి 1,00,000 ఎకరాల సార్, ఆల్రెడీ 20,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, 35,000 ఎకరాలు రైతుల దగ్గర మొదటి పేరు తీసుకున్నారు. తప్పే ఉందండి. 1,00,000 మీకు ఎందుకు తప్పుగా కనిపిస్తుంది? ఒక నిమిషం, మీకు ఎందుకు తప్పుగా కనిపిస్తుంది? న్యూయార్క్ 4 లాక్ ఏకర్స్లో నిర్మితమైంది. వరల్డ్ అదే ప్రపంచ స్థాయి రాజధాని మనం కూడా కట్టుకోవట్లేదు. మీకు ఏమైనా ఇబ్బందా కట్టుకుంటే? చెప్పండి సార్. అంటే మేము కూడా న్యూయార్క్ 4 లక్షల్లో తీసుకున్నారు కాబట్టి మేము 5 లక్షల ఎకరాల్లో పెడతాం. ఎందుకంటే అతిపెద్ద సచివాలయం, అతిపెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియము, అతిపెద్ద అసెంబ్లీ, అతిపెద్ద రైల్వే స్టేషను. ఏందండి ఏం చేద్దామని? అసలు ₹1 డబ్బులు లేదు ఇక్కడ. ఆల్రెడీ ఇప్పటికే 1,70,000 కోట్లు అప్పు అయింది. అమరావతి పెడితే 53,000 కోట్లు ఇప్పుడే అప్పులకు సంబంధించి ప్రపంచ బ్యాంక్ నిన్నగా మొన్న కూడా వచ్చి అడిగింది, ఏదయ్యా మీరు భూములు ఏమన్నా అమ్మారు? అప్పటి వరకు భూములు అమ్మి డబ్బులు తీరుస్తా ఉన్నారు కదా, ఎంతవరకు వచ్చింది మీ ప్రాసెస్ అని అడిగింది. అదేదో ఆ భూములు అమ్మే తీసుకోవచ్చు కదా, మళ్ళీ అదే ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవాలని పని ఉంది. ఈ విధంగా నాశనం చేస్తా. నేనేమన్నాను, ఇప్పుడు మీరు అమరావతి కట్టాలన్నారు కదా, కట్టండి, ఎంతవరకు మనకు పాసిబుల్ అయితే అంతవరకు. మిగిలిన జనాలు వచ్చి ఉంటారు, మొత్తం మీరే కట్టాలి, మొత్తం చేస్తాం, అదొక 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అప్పులు తెచ్చి కడతామంటే ఏం చేద్దామని? ఇది తప్పు కదా. 2 ఒక 5% 10% వ్యతిరేకిస్తున్నారంట. మా ఇందాక మిత్రుడు బండారు వంశీ గారు అంటున్నారు, ఇంకెవ్వరు వ్యతిరేకించట్లేదు, అందరూ మాయ తీసుకోండి అని చెప్పి ఎగబడి నారాయణ గారి కాళ్ళ దగ్గరకు వచ్చేసి పొద్దున్న ఆయన టిఫిన్ చేయనిట్లా, ఆయన టిఫిన్ తినే దగ్గర కూడా చుట్టూ నిలబడుతున్నారు, మాయ తీసుకోండి అని. ఎవరికి చెబుతారు? ఆల్రెడీ మీకు నిన్న పెదపరిం గ్రామంలో అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఏది సైకిల్ మీద బైకుల మీద వెళ్ళి మైకులు పెట్టి ఈ గ్రామంలో ఎవరు భూములు ఇవ్వద్దు, ఆల్రెడీ మొదటి ఇచ్చిన వాళ్ళే ఆల్రెడీ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి గొడవ చేస్తున్నారని. ఎందుకంటే సార్ వీళ్ళు వచ్చే సంవత్సరం అయింది సార్, ఎవరికి రీజనబుల్ ఫ్లాట్లు ఇచ్చారు చెప్పండి? ఆ రోజు మేము ఉన్నప్పుడు కోర్టుకి వెళ్ళారు, కోర్టు ఏం చెప్పింది? 3 నెలల నుంచి 6 నెలల లోపు డెవలప్ చేసి ఫ్లాట్లు ఇమ్మంది. సో అది సాధ్యం కాదని మేము చెప్పాం, కానీ వీళ్ళు నానా యాగి చేశారు. ఇప్పుడు మన సంవత్సరం అయింది, ఎవరికి ఇచ్చారు? ఒకరికి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చినటువంటిది లేదు. అసలు ఏం చేద్దాం ఈ రాజధానికి సంబంధించి? చెప్పింది ఇదేనా? ఒక విజన్ ఉందా? వెంకటరెడ్డి గారు చేసేవాళ్ళు ఆడియో వినండి, అక్కడ సైకిల్ మీద అనౌన్స్మెంట్స్ అంటున్నారు కదా, వినండి. తదుపరి గ్రామ రైతులకు మరియు ప్రజానికానికి మనది, మన గ్రామంలో భూములను ల్యాండ్ పూలింగ్ లో తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతున్న నేపథ్యంలో ఇది రైతులకు నష్టదాయకం. మరియు 11 ఏళ్ల క్రితం తుళ్లూరు మండలంలో రైతులు ఇచ్చిన భూములకి ఇంతవరకు రిటర్నబుల్ ఫ్లాట్స్ అప్పచెప్పలేదు. అసలు ఏ ఫ్లాట్ ఎక్కడ ఉందో కూడా రైతులకు తెలియదు. ఏ ఫ్లాట్స్ కూడా రైతులకు అప్పచెప్పక ముందే రాష్ట్ర ప్రభుత్వం మరొక 1,00,000 ఎకరాల భూమిని పూలింగ్ లోకి కావాలని ప్రభుత్వం కోరుతున్నారు. అవి పుకార్లు వస్తున్న నేపథ్యంలో గ్రామ రైతులు ఆందోళనలో ఉన్నారు. కావున పెద్దపల్లి గ్రామ రైతులు పోలింగ్ కి అనుకూలంగా లేరు, పోలింగ్ కి వ్యతిరేకంగా ఉన్నారు. కావున రైతు సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గారు అది పెదపరిమి వరకేలేండి. మీరన్న 5% వాళ్ళు ఇందులోనే ఉన్నారు, 95% ఎలాగో రేపో ఎల్లుండో మీరే ఇస్తారు కాబట్టి నో ఇష్యూ. ఏంటండి మరి ఇందాక మనం చూసింది ఓన్లీ అది తాడికొండ మండలం పొన్నెకల్లు, ఇది పెదపరిమి ఎక్కడ ఏ మండలం కిందకి వస్తుందండి? తాడికొండ. మరి వాళ్ళు కూడా వాళ్ళు సైకిల్ మీద అనౌన్స్మెంట్లు ఇచ్చుకుంటున్నారండి వంశీకృష్ణ గారు. సార్ అన్ని పరిగణలో తీసుకుంటాం, రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మించాలనే తపంతో అన్ని మీరు పరిగణలో తీసుకోవడం కాదు సార్, మీరు ఆల్రెడీ భూసేకరణ అని చెప్పి ఆ గ్రామాలకన్నింటి నోటిఫికేషన్ ఇచ్చినా పరిగణలో గట్ట తీసుకుంటారు. అసలు మాట్లాడే వెంకటరెడ్డి గారు అమరావతి గురించి కానీ రాష్ట్రంలో ఉన్న గుంటూరు జిల్లాలో ఉండి అమరావతి గురించి మాట్లాడే అర్హత మీకు కానీ మీ పార్టీ కానీ లేదు. దయచేసి ఆపండి వెంకటరెడ్డి గారు, మీకు అర్హత లేదు, అమరావతి మాట్లాడే అర్హత మీకు లేదు. మీకు లేదు బ్రదర్, మీకు లేదు. మీరా మాట్లాడేది ఈ ప్రభుత్వం మాట్లాడేది, మీరు మీ ప్రభుత్వం చేసినటువంటి ఘనకార్యాలన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ దాకా వచ్చింది. మీ ప్రభుత్వం చేసిన ఘనకార్యాలన్నీ ఆ రోజు ఒప్పందం ప్రకారం ఏదైతే గత ప్రభుత్వం 19 వరకు జరిగినాయో విను. 2014 నుండి 19 వరకు ఏం జరిగిందో ఎందుకు సార్? ఏంటి సార్ మీరు ఇస్తే అతనికి ఇవ్వండి సార్. ఆయనకి ఇందాక చెప్పానండి ఆల్రెడీ వెంకటరెడ్డి గారు, గ్రామ సభ తర్వాతే నోటిఫికేషన్ ఇస్తారనే విషయం ఆయనకి చెప్పాను. ఆయన దాని మీద మాట్లాడబోతుంటే మీరు ఇంటరప్ట్ చేస్తున్నారు.
అది ఇప్పుడు కన్సిడరేషన్లో తీసుకుంటారు. మాట్లాడమనండి ఇప్పుడు కన్సిడరేషన్లో తీసుకుంటారు. ఒకసారి అటు ఇటు అవుతాయి, కుడి ఎడమ అవుతుంటాయి. కొంచెం మీకు ఓపిక ఎట్లా ఉండాలి. అయిందండి ఇదేమన్నా? ఓపిక ఉండాలి వెంకటరెడ్డి గారు. ఆయన మాట్లాడినండి ఓపిక ఉండాలి. ఆయన ఏం చెప్పాలో విందాం. ఏం చెప్తారో సార్, ఇప్పుడు రాజధాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడటం కూడా ఒక దౌర్భాగ్యం. రాష్ట్రంలో మాకు మాట్లాడే హక్కు వాళ్ళని లేదు. మీకుంది కదా, మీకు మీరేం మీకు పగలు మీకు చేశారు అవసరం లేదు బ్రదర్, మీకు అవసరం లేదు మీకేం- టాపిక్, మీరేం పగలు మీకు అవసరం చేశారు? లేదు ఈ రాజధాని లక్ష అనేది. ఎకరాలు సిగ్గుందా? మీరు అవసరం ఎవడన్నా మీరు అవసరం లక్ష ఎకరాలు మూడు పంటలు మీకు అవసరం పంట- లేదు అసలు రాజధాని కడుపు గురించి మీరు అన్నం మాట్లాడే అర్హత లేదు కడుపు మీకు. అన్నం తినే ఏ మనిషి అయినా మీరా మాట్లాడేది? లక్ష ఎకరాలు మూడు పంటలు పండే ఇక మొదలు భూములు పెట్టాడు తీసుకున్నాడు. ఈ కడుపు రైతు తింటాడు. కాదు వీడు ఒక్కడే అన్నం తింటున్నాడు రాష్ట్రంలో. ఈయన ఒక్కడే అన్నం కడుపు తింటా అన్నం ఉన్నాడు తిన్నాడు. ఎవడో రాష్ట్రంలో. మూడు పంటలు పండే భూములు లాక్కోడు. ఈయన ఒక్కడే అన్నం తింటా లక్ష ఉన్నాడు ఎకరాలు రాష్ట్రంలో. సిగ్గుండాలి. ఈయన చెప్పాలి ఇక. వాళ్ళు ఏమైనా సమస్య వెంకటరెడ్డి గారు ఆయన మాట్లాడియండి. ఆయన చెప్తున్నారుగా పెదపరిమి గురించి మాట్లాడుతూ. వెంకటరెడ్డి గారు మీరు ఆగండి. వెంకటరెడ్డి గారు మీరు ఆగండి. ఆయన పెదపరిమి గురించి చెబుతున్నారు. ఆయన ఇంకేం చెబుతారో విందాం. ఆగండి. పెదపరిమి కాదు, సార్, లక్ష ఖచ్చితంగా ఎకరాలు ఏ మీ బొందలో పెట్టుకుంటారు లక్ష ఎకరాలు ఏంటి? మూడు పంటలు పండే భూములు నాకు ఏమండి ఆయన మాట్లాడియండి. మాకు మాట్లాడే హక్కు వెంకటరెడ్డి గారు నీకుంది కదా, నువ్వు మాట్లాడే హక్కు ఆయన లేదు. మాట్లాడియండి. 32 ఎకరాల్లో ప్యాలెస్ వెళ్ళు ఆపు. 32 ఎకరాల్లో ప్యాలెస్ ఎందుకు నీ నాయకుడికి? నీ నాయకుడికి 32 ఎకరాల్లో ప్యాలెస్, ఊరు ఎవరు ఇల్లు. ఎకరాల్లో? 32 ఎకరాలు మీ- ఎలా మీ- మీ ప్యాలెస్ ఎందుకు? కనీసం దిమాగ్ ఉందా? ఎందుకు నీకు? నీ ఒక్కడికి ఇద్దరు ఉండేదానికి 32 ఎకరాలు అరే, ప్యాలెస్ మూడు ఎందుకు? పంటలు పండేటటువంటి లక్ష ఎకరాలు అసలు ఆంధ్రప్రదేశ్ మనిషి రాష్ట్ర ఉన్నాడు. రాజధాని గురించి కడుపు మాట్లాడే అన్నం హక్కు ఉందా నీకు? తీసుకుంటాడా? 32 ఎకరాల్లో ప్యాలెస్ ఉండడం లక్ష నువ్వే ఎకరాలు. మాట్లాడేది మూడు ఆంధ్రప్రదేశ్ పంటలు రాజధాని పండే గురించి. రియల్ ఎస్టేట్ వ్యాపారం గుర్తుందా? తీసుకుంటారా? 32 ఎకరాల్లో ప్యాలెస్లు కట్టుకుని మీరే మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి. నువ్వు ఏం మాట్లాడాలి ఇంకా మాట్లాడుతున్నారండి? జనాలు నేను వినాలా? అడిగేదానికి సమాధానం చెప్పేది నువ్వు మాట్లాడాలి ఇంకా జనాలు వినాలి. నేను అడిగేదానికి అసలు సమాధానం నీకు చెప్పండి. అర్హత లేదు. ఇలానే వస్తాయి. రాష్ట్ర తండ్రులు, రాజధాని చెల్లెళ్ళు, గురించి మాట్లాడే అర్హత మీరు మీకు లేదు. మీరేమైనా ఓయో మీకు కుక్కలు లేదు, ఉంటున్నారా? మీరు కోల్పోయారు. బస్ స్టాండ్ దగ్గర లాడ్జిలో మీరు గతంలో ఉంటున్నారా? మీకు ఇచ్చినటువంటి లాడ్జిలో మ్యాండేట్ ఉంటున్నారా? తీసుకుని ఏం చంద్రబాబు చేశారు? నాయుడు లాడ్జిలో ఉంటున్నాడా? ఏం చేశారు? ఏ చంద్రబాబు నాయుడు ఏంటి? లాడ్జిలో ఉంటున్నాడా? జూబ్లీహిల్స్ సార్, జూబ్లీహిల్స్ అతను కాదు. మాట్లాడమనండి సార్. ఆయన అతను రాజభవన్ మాట్లాడితే కాదా? విన్నాక సమాధానం ఏమన్నా బస్ చెప్తా. స్టాండ్ దగ్గర ఉండే ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు లెట్ హిమ్ కంప్లీట్. సార్, సార్, మాట్లాడితే ఆయన మాట్లాడియండి. ఆయన్ని మాట్లాడియండి. వెంకటరెడ్డి మ్యూట్ చేయండి. ఆయన మాట్లాడియండి. ఆయన ఏదో చెప్తున్నారు. పెదపరిమి గురించి నాకు డౌట్స్ ఉన్నాయి. ఆయన చెబుతున్నారు, క్లారిటీ ఇస్తున్నారు. మాట్లాడండి. 2014 అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతా 33,000 ఎకరాలు కాదు, ఇంకా అవసరమైతే ఇంకా సేకరించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రాజధాని. ఆపరా బాబు, మాట్లాడతాను బాబు. ఆయన మాట్లాడినాడు సార్. ఆయన మాట్లాడండి. ఆయన ఇప్పుడు వెంకటరెడ్డి గారు నాకు ఆ పెదపరిమికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. మీరు ఆగండి కాసేపు. ఆయన పెదపరిమి మీద ఆయన మాడుతున్నారు. ఆయన క్లారిటీ ఇవ్వనండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతా 33,000 ఎకరాలు కాదు, అవసరమైతే ఇంకా సేకరించాలి. రాష్ట్రానికి ఒక మోడల్ రాజధాని అవసరం, ఇవన్నీ చేద్దామని అన్నటువంటి వ్యక్తి 2019లోకి రాగానే అక్కడ ఉన్నటువంటి అన్నింటినీ నాశనం చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కనుక 2019 నుండి 24 వరకు కరెక్ట్గా చేసినట్లయితే, గతంలో ఆయన మాట్లాడిన మాటలకు కట్టుబడి చేసినట్లయితే ఈరోజు రైతులకి దుస్థితి వచ్చుండేది కాదు. కొంతమంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, వాస్తవం మా దృష్టికి వచ్చాయి. గతంలో 2014లో కూడా ఇట్లాంటివే జరిగాయి. మరి 33,000 ఎకరాలు సేకరించాం, ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చాం, దాన్ని వచ్చినటువంటి గత ప్రభుత్వం నాశనం చేసింది. మళ్ళీ సేకరిస్తాం, ఈసారి వాడు వస్తారు అనేటటువంటి అనుమానంతో రైతులు మళ్ళీ ఇబ్బంది పడుతున్నారేమో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ నాశనం అవుతాం అనేటటువంటి అనుమానంతో రైతులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారేమో. ఆ అనుమానాలను నివృత్తి చేస్తాం, ఒక మోడల్ రాజధాని కడతాం. అందులోనే మరి వెంకటరెడ్డి గారికి కూడా అదే రాజధాని. ఈయన అంటా ఉన్నాడు 1,00,000 ఎకరాలు ఎందుకురా బాబు నెత్తినేసి కొట్టుకోనా అని. మరి వాళ్ళ నాయకుడికి ఎందుకు 32,000 ఎకరాలు? కూర్చొని మాట్లాడితే తెలియదు మీకు ఆ బాధ. మీరు కూడా అవును, గత మీకు 5 సంవత్సరాలు తెలిసింది సార్. 2014లో కూడా ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చాయి. 2014లో కూడా ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చాయి. మేము వాటిని అధిగమించుకొని ముందుకెళ్ళాం, ఒక ప్లాన్ ఇచ్చాం, దాన్ని నాశనం చేశారు. మళ్ళీ వీళ్ళు వస్తారేమని చెప్పేసి బాధ. ప్రాంతంలో ఎలా లాక్కుంటారో మీ ఇంటిని కూడా మీ ఊరిని కూడా కరేడ్ లాగానో అలా మొత్తం నిర్వీర్యం చేస్తా ఉంటే అప్పుడు తెలుస్తుంది. ఇక మీరు మాట్లాడాలి బ్రదర్, లాక్కోటాలు చీకోటాల గురించి మీరు మాట్లాడాలి, ప్రజలు వినాలి. దౌర్భాగ్యం కాకపోతే మీరు మాట్లాడాలి, మీరే మాట్లాడాలి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే ఏమండి వెంకటరెడ్డి గారు ఆ పెదపరిమి గురించి అడుగుతుంటే అది కానీ ఇట్లేదు. మీరు ఆయన పెదపరిమి మీరే మాట్లాడాలి. ఏమండి ఒక నిమిషం బండారు గారు, వంశీకృష్ణ గారు నేను ఆ ప్రశ్నకి సమాధానం చెప్పండి. పెదపరిమికి సంబంధించి చెప్పండి. మీరు 2010 గతం ఎందుకండి, వర్తమానంలోకి రండి. అవి చూసాం రెండు. అందుకనే వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు. వాళ్ళు అది చేసే 11కి వెళ్ళారు. వాళ్ళ సంగతి వదిలేయండి. ఇప్పుడు సంగతి చెప్పండి, పెదపరిమి సంగతి చెప్పండి. చెప్పాలి, వాళ్ళు 11కి ఎందుకు వెళ్ళారో చెప్పాలి. చెబుతూనే ఉన్నాం, ఎన్ని రోజులు చెప్పుకుంటాం.
వాళ్ళ గతం కాదు, మీ భవిష్యత్తు చూసుకోండి. వాళ్ళ గతం ఎందుకు, వాళ్ళ గతంలో ఉన్నారు ఆల్రెడీ. కూడా ఇట్లాంటి ఇష్యూస్ వచ్చాయి. 2014లో కూడా ఇట్లాంటి ఇష్యూస్ వచ్చాయి, ఓవర్కమ్ చేశాం. రైతుల్ని మేము మాట్లాడటం జరిగింది, వాళ్ళందరూ అంగీకరించారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడతారా మీరు? పెద్దపరిమి వాళ్ళతోటి మాట్లాడతారా? పెద్దపరిమిలో మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతారు. ఇదేం అణచివేసే ప్రభుత్వం కాదు, ఎదిరిస్తే తొక్కుకుంటా వెళ్ళే ప్రభుత్వం కాదు, ఎదిరిస్తే ఎంపీని సైతం కాళ్ళ మీద కొట్టే ప్రభుత్వం కాదు. ఖచ్చితంగా పెదంపరిమి రైతులతో కానీ ఎవరైతే నిరసనలో ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళని ఒప్పించడం జరుగుతుంది. సరే, మస్తాన్ రావు గారు ఫైనల్గా చెప్పండి. వంశీకృష్ణ గారు డెమోక్రటిక్గా ఉన్నారు, ఆయన ఖచ్చితంగా మాట్లాడతాం, ఎలాగోలాగా ఒప్పిస్తామని కూడా అంటున్నారు ఆయన. సో ఒప్పించిన తర్వాత ఇంక పంచాయతీ లేదుగా అంటే లేదు. కానీ అంటే నేనేమనేదంటే, ఇప్పుడు తాడేపల్లి రైతులు కూడా గతంలో వాళ్ళ భూములు ఇవ్వమంటే వాళ్ళని గ్రీన్ జోన్లో పెట్టారు. సో అలాంటి వాటికి కాకుండా వాళ్ళ భూములు వాళ్ళు అంటే కొంత ఎవరైతే పూలింగ్ ఒప్పుకుంటారో వాళ్ళ దగ్గర తీసుకుంటే తప్పలేదు, లేకపోతే సేకరణ ఒప్పుకున్నా తీసుకుంటే తప్పలేదు. తీసుకోపోతే వాళ్ళు ఒప్పుకోకపోతే గ్రీన్ జోన్లో పెడతారు, గ్రీన్ జోన్లో పెడతారు. వాళ్ళు అమ్ముకోలేరు అప్పుడు ఇంకా. అంటే అదే నేను అనేది, కక్ష సాధింపు చర్యలు కాకుండా వాళ్ళ భూములు వాళ్ళు ఏ విధమైన ఇప్పుడు హక్కులు ఉన్నాయో వీళ్ళ సేకరణకు ముందు, పూలింగ్కి ముందు అదే విధమైన హక్కులతో వాళ్ళు జీవించే విధంగా ఉండటమే మంచి లక్షణం. ఆ విధంగా ప్రభుత్వం చేస్తే మంచిదని అనుకుంటాను నేను, గత అనుభవాల దృష్ట్యా. ఎందుకంటే తాడేపల్లి రైతులు ఈ రోజు కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సో అలాంటివి కాకుండా ఇప్పుడు వంశీకృష్ణ గారు చెప్పింది ఇన్వైట్ చేయలేదు కదా, వాళ్ళు కన్విన్స్ చేయండి, ఒప్పుకుంటే తీసుకోండి, లేదంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళని కొనసాగనివ్వండి. ఆ గ్రీన్ జోన్ ఇంతకుముందు గ్రీన్ జోన్ ఏమన్నా రిలీజ్ చేశారండి, అలాగే ఫ్రీజ్లో ఉందా? అది అలానే ఉంది సార్, అలానే ఉంది. రైట్ రైట్, థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు, వంశీకృష్ణ గారు అండ్ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, కరేడు నుంచి మనం అమరావతి భూముల దాకా 44,000 ఎకరాల భూముల దాకా, మొత్తం నెల్లూరు జిల్లా దాకా ఆల్మోస్ట్ ఇంకా రాజధాని ప్రాంతం విస్తరించడానికి కావాల్సిన ప్రణాళికలన్నీ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. చూద్దాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన విశ్వేశ్వరరెడ్డి గారు వీళ్ళకి మరీ అత్యంత సన్నిహితుడిగా ఎలా మారి ఇంకొక 7,600 ఎకరాలు ఎక్విజిషన్కి అనుమతి ఆయన తెచ్చుకున్నాడు అనేది ఇప్పుడు పెద్ద వివాదాస్పద అంశం. అలాగే మరి ఈరోజు ఏమన్నా ఇవాళ రేపట్లో ఏమన్నా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని హోంమంత్రి గారు రఘురామకృష్ణరాజు గారికి ఒక 8 గంటల అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అంశమే. ఆయన ఇంకోటి ఒక కపుల్ ఆఫ్ అవర్స్ కానీ ఒక 4-5 అవర్స్ కానీ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా అడిగారు. సో ఆయనకు ఉన్నాయి, చాలా మనసులో చాలా ఉన్నాయి, అవి ఇక్కడ చెబితే బాగుండేది, తానా వెళ్ళి అమెరికా సభల్లో చెప్పి ప్రపంచం అంతటికి వినిపించేలా చెప్పారు. సో అదేంటంటే తెలుగుదేశాన్ని ఒక రకంగా సఫోకేట్ చేసే వ్యవహారం. ఆయన ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవచ్చు. సీఎం గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను హోమ్ మినిస్టర్ పదవి నాకు ఒక రోజు, ఇంకో గంట 2 గంటలో హెల్త్ మినిస్టర్ పదవి ఇస్తే బాగుంటుందని చెప్పుకుంటే అయిపోయేది, అంతర్గతంగా అయిపోయేది. ఆయన కూడా ఇచ్చి చూసేవాళ్ళం, ఆయన డెమోక్రటిక్గా ఉంటారు కాబట్టి. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.